మీ అందరి కోసం కృష్ణ గారి మనవడిని తీసుకొస్తున్నాను కాబట్టి ఈ సినిమా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది అని కృష్ణ గారి సినిమాలు చూసి ఆయన్ని అభిమానించినటువంటి వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాకి టికెట్లు కొనుక్కోవాలి అని చెప్పడమే. ఎలా ఉంది సార్ అసలు? అంటే ఒక స్టార్ నటుడు కాదు, నటుడిని పరిచయం చేయటం కాదు, ఒక స్టార్ని మేము పుట్టిస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ కి ముందే గురైపోయి ఉంటారు. కొంత డాన్స్ వ్యవహారం చూపించారు. అలాగే డైలాగ్ చెప్పగలడా అంటే డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేశారు. రకరకాల ఎమోషన్స్ లో ఆయనతో ఆ ఎమోషన్స్ ని పలికింపజేసే ప్రయత్నము చేశారు. అంటే స్టోరీ కొత్తగా లేదు అసలు, అది చాలా పాత కథ. ఎప్పటి నుంచో అనేక పాత సినిమాల రెఫరెన్స్లు ఉన్నాయి. క్యారెక్టర్లలో కూడా పాత రెఫరెన్స్లు నడిచినటువంటి ఒక పరిస్థితి. లవ్ స్టోరీయే చేయాలి అంటే పరిచయ కార్యక్రమంలో ప్రేమ కథ అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు ముందు. అదొక పరిమితి. ఆ పరిమితి నుంచి ఆ ప్రేమ కథ కొత్తగా ఉండకూడదు, మోడర్న్ లవ్ స్టోరీ చెప్తే అది ఇబ్బంది అవుతుందేమో. మోహన్ బాబు గారు ఉన్నారు అండ్ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. వీళ్ళను మోహన్ బాబు లాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు ఆయన నుంచి జనాలు కొంత ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తారు. అలాంటి ఆ ఊహలకి అందనంత స్థాయిలోనైనా ఉండాలి, లేకపోతే కష్టం, డిసప్పాయింట్ అవుతారు. అలాంటి డిసప్పాయింట్మెంట్ కలిగేలాగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. కథ సెన్సిబుల్ గా ఉండాలి, సొసైటీకి ఏదో మేరకు కనెక్ట్ అవ్వాలి, అంటే డే టు డే లైఫ్ కి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్టివిటీ ఉంటూ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండాలి. అజయ్ భూపతి గారికి ఇంతకుముందు RX100 అండ్ మంగళవారం సినిమాతో ఒక మంచి పేరు ఉంది. మంగళవారం సినిమాకి పెద్దగా పేరు రాలేదు. ఆయన మహాసముద్రం అని ఇంకో సినిమా చేశాడు. అది కూడా పెద్దగా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన వ్యవహారం కాదు. టేకింగ్ మీద తనకు ఒక కమాండ్ ఉందని ఆయన అనుకుంటారు, ఉంది కూడా. టెక్నికల్ గా ఎట్లా ఉంది సార్ సినిమా? టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొదటి సినిమా అంటే ఎంతో కొంత నర్వస్నెస్ ఉంటుంది సార్, అంటే అది కాకుండా కూడా ఎంతో కొంత మెప్పించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా సార్? లేదు, తన ప్రయత్నం దాన్ని చేశాడు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్, అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క అన్నగారి కొడుకైనటువంటి జయకృష్ణ, ఘట్టంనేని జయకృష్ణ గారి డెబ్యూ సినిమా ఒకటి రిలీజ్ అయింది, శ్రీనివాస మంగాపురం అని. అజయ్ భూపతి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. ఎలా ఉంది సార్ ఆ సినిమా? అంటే ఇదొక సినిమా చూపులు అంటారు దీన్ని. సినిమా చూపులు అంటే పెళ్లి చూపులు తెలుసు మనకి. పెళ్లి చూపులు అంటే జనరల్ ఫార్మెట్ లో మగపిల్లవాడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి బంధుగణంతో సహా వెళ్ళి అక్కడ కూర్చుని ఆ అమ్మాయిని పిలిచి ఇంటర్వ్యూ చేయుట. అంటే ఈ అమ్మాయికి ఏమొచ్చు, వంట వచ్చా, లేకపోతే ముగ్గులు వేయటం వచ్చా, డాన్స్ చేయటం వచ్చా, పాడటం వచ్చా, ఇలాంటి రకరకాల శల్య పరీక్షలు చేసి సెలెక్ట్ చేయటం ఎంపిక కార్యక్రమం. అలాంటి ఎంపిక కార్యక్రమమే డెబ్యూ ఫిల్మ్స్ లో జరిగేది. అంటే ఒక స్టార్ నటుడు కాదు, నటుడిని పరిచయం చేయటం కాదు, ఒక స్టార్ ని మేము పుట్టిస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ కి ముందే గురైపోయి ఉంటారు. ఎందుకు గురవుతారు అంటే ఆయన సూపర్ స్టార్ మనవడు, పైగా ప్రజెంట్ సూపర్ స్టార్ గారికి కొడుకు వరుస అవుతాడు. కనుక ఆ లెగసీలో ఈయనని ఫిట్ చేసి ఒక స్టార్ ని పుట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం అని వాళ్ళు జనాలను ఏదో ఉద్ధరించినట్టుగా ప్రకటనలు ఇచ్చారు. అంటే మీ అందరి కోసం కృష్ణ గారి మనవడిని తీసుకొస్తున్నాం కాబట్టి ఈ సినిమా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది అని కృష్ణ గారి సినిమాలు చూసి ఆయన్ని అభిమానించినటువంటి వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాకి టికెట్లు కొనుక్కోవాలి అని చెప్పడమే ఒక రకంగా. ఆ కార్యక్రమమే జరిగింది. అలా ఇది సినిమా చూపులు. ఈ సినిమా చూపుల్లో ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ఈ కుర్రోడికి డాన్స్ వచ్చా అని అడుగుతారు వచ్చిన ప్రేక్షకులు. వచ్చండి అని కొంత డాన్స్ వ్యవహారం చూపించారు, వారికి వచ్చిన ప్రక్రియలేవో చూపించారు. అలాగే డైలాగ్ చెప్పగలడా అంటే డైలాగులు చెప్పించే ప్రయత్నం చేశారు. రకరకాల ఎమోషన్స్ లో ఆయనతో ఆ ఎమోషన్స్ ని పలికింపజేసే ప్రయత్నము చేశారు. ఆ ప్రయత్నం అంటే ఈ కసరత్తు కోసం ఆయన కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు. కానీ ఇంత కసరత్తు తర్వాత
కూడా ఆయన కొన్ని చోట్ల చిన్న చిన్న తడబాట్లు కనిపించినాయి. ఎస్ సార్. అయితే 2-3 సినిమాలను అలిగితే ఓకే. సర్దుకుంటాడు, సెటరేట్ అవుతాడు, తన పద్ధతిలో తను వెళ్తాడు. కానీ ప్రజెంట్ తెలుగు సినిమా పరిస్థితి అది కాదు. అంటే అజయ్ భూపతి తయారు చేసినటువంటి ఈ సినిమా చూపుల కోసం ఆయన తయారు చేసినటువంటి టెంప్లెట్ కూడా పరమ సాంప్రదాయంగా ఉంది. అది అంటే సాంప్రదాయ పెళ్లి చూపుల తరహాలోనే డిజైన్ చేశాడు ఆయన. ఆయన అక్కడి నుంచి ముందుకు రావాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎరాలో ఉన్నట్టుగా కనిపించలేదు ఆ దర్శకుడు మనకి. ఓకే. అంటే స్టోరీ కొత్తగా లేదా సార్? అది చాలా పాత కథ. ఎప్పటి నుంచో అనేక పాత సినిమాల రెఫరెన్స్లు ఉన్నాయి. క్యారెక్టర్లలో కూడా పాత రెఫరెన్స్లు నడిచినటువంటి ఒక పరిస్థితి. ఓకే. అలా ఆయన ఎక్కడ అలాంటి కండిషన్ కి గురై ఉంటాడంటే, మనం ఒక తారని పుట్టిస్తున్నాం అని ఫిక్స్ అవడం వలన లవ్ స్టోరీయే చేయాలి. అంటే పరిచయ కార్యక్రమంలో ప్రేమ కథ అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు ముందు. అదొక పరిమితి. ఆ పరిమితి నుంచి ఆ ప్రేమ కథ కొత్తగా ఉండకూడదు. మోడర్న్ లవ్ స్టోరీ చెప్తే అది ఇబ్బంది అవుతుందేమో. మనం నేల క్లాసు ప్రేక్షకుల్ని పట్టుకోవాలి. వాళ్ళు కదా స్టార్ని మొయ్యాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో, ఓటీటీ జమానాలో ఈ డివిజన్స్ వెళ్ళిపోయినాయనే స్పృహ సినిమా వాళ్ళకు ఉండటం లేదు. ఏది గతంలో క్లాస్ ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులు అని 2 మోసలు ఉండేవి. ఇప్పుడు ఆ మోసలు లేవు. అవి చెరిగిపోయి చాలా రోజులైంది. వీళ్ళకి అర్థం కావట్లేదు. అది తర్వాత ఏ క్లాస్ సెంటర్లు, బి క్లాస్ సెంటర్లు. ఈ సినిమా ఏ క్లాసులో నడుస్తుందంటే బి క్లాసుల్లో కొంతమేరకు నడుస్తుంది, సి క్లాసులకు ఎక్కడం కష్టం అని చెప్పేవాళ్ళు జడ్జిమెంట్ పాత రోజుల్లో. ఇప్పుడు ఆ జడ్జిమెంట్లు కూడా లేవు. పల్లె నుంచి అమెరికా వరకు ఒకే టేస్ట్ నడుస్తోంది. ఈ యూనిఫికేషన్ అనే బుల్డోజింగ్ ప్రోగ్రామ్ ఇంటర్నెట్ విజయవంతంగా చేసేసింది. అది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించటం లేదు. ఇదో గొడవ. అందుకని ఆయన పద్ధతిలో ఆయన ఏమనుకున్నాడంటే, మనం ఒక తారని పుట్టిస్తున్నాం అన్నప్పుడు మనం ఒక ప్రయోగాత్మక ప్రేమ కథ చేయకూడదు అని తాను రెస్ట్రిక్ట్ చేసుకున్నాడు. చేసుకుని ఒక పరమ పాపులర్ అయిపోయినటువంటి టెంప్లెట్ లో వెళ్ళాలి అనుకుని 100 సినిమాల రెఫరెన్సుల్లో ఒక కథ లాంటి దాన్ని, ఒక స్కెల్టన్ వేసుకున్నాడు ఆయన. మనకి ఆ కథ మొదలవటం ఒక లవ్ స్టోరీ లాగా మొదలవుతుంది. తర్వాత దాన్ని ఫ్యాక్షన్ లోకి తీసుకెళ్తాడు. యాక్షన్ డ్రామాని జోడించటానికి ఇది తిరుపతిలో జరుగుతుంది కథ. అంటే చిత్తూరు అలాగే బళ్ళారి ఈ 2 ప్రాంతాలలోనూ కథని నడపడం ద్వారా కొంత కొత్తదనాన్ని తీసుకొచ్చారు. అది మాత్రమే కొత్తదనం. అలాగే హీరో కొత్తవాడు, హీరోయిన్ కొత్త అమ్మాయి కాబట్టి వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అనేది కొంత కొత్తదనం. ఇవి కొంత థియేటర్లో జనాల్ని కూర్చోబెట్టగలిగినాయి. అంతే. వీళ్ళు కిక్షాము, అట్లాగే మోహన్ బాబు గారు ఉన్నారు, అండ్ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. వీళ్ళను నరేష్ గారి క్యారెక్టర్ అదొక దానికి ఒక రకరకాల క్రూడ్ ఇదంతా నడిపారు ఆ క్యారెక్టర్లో. నడిపి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ పేరు కూడా స్వతంత్రం బాబు ఇలా ఏదో పెట్టారు. చూడు స్వతంత్రం అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ డిజైన్ చేశారు అతన్ని. ఆయన కూడా దాన్ని తనకు అనువైనటువంటి, అంటే తను చాలా సినిమాలతోనే పెరిగి ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో చాలా మంది నటులు ఉన్నారు. అలా రకరకాల టెంప్లెట్స్ లో నుంచి ఆయన ఎంపిక చేసుకుని ఆ క్యారెక్టర్ నడిపించాడు. అది డైరెక్టర్ గారు చెప్పు ఉండడు. ఆయనకున్న అనుభవంలో నుంచి డిజైన్ చేసుకుని నడుపుకుంటూ వెళ్ళాడు. ఒక్కోసారి కొంచెం ఎంఆర్ రాధా పోలికలు కనిపిస్తాయి, అందులో నాగభూషణం గారి పోలికలు కనిపిస్తాయి, ఇంకొకసారి చలం గారి ఇది కనిపిస్తుంది ఇన్ఫ్లుయెన్స్. అలా రకరకాలుగా నడిపేశాడు ఆయన. బ్రహ్మాజీ గారికి ఒక విచిత్రమైన పాత్ర ఇచ్చారు. అది కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే. ఆయన కూడా కొంత ప్రేక్షకులు నవ్వించడం కోసం ఏదో తన వంతు కృషి తాను చేశాడు. అయితే అక్కడ కూడా కొంత నరేష్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ ఆయన క్యారెక్టర్ మళ్ళీ అడపాదడపా రొటీన్ లో పడిపోతున్నటువంటి పరిస్థితి. ఏది బ్రహ్మాజీ గారి క్యారెక్టర్. సరే, ఇవన్నీ అమర్చాడు అంతే, ఎలిమెంట్స్ గా తీసుకున్నాడు. ఆర్గానిక్ గా అమరిన వ్యవహారం కాదు. అంటే కథలు 2 పద్ధతుల్లో ఉంటాయి. ఒక పర్పస్ కోసం కథలు డిజైన్ చేయటం, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని చర్చకు పెట్టడం కోసం తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాగే
ఎంటర్టైన్మెంట్ కోసం చేసే సినిమాలు కొన్ని ఉంటాయి కేవలం. అంటే దానిలో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎస్ సార్. ఆ రెస్పాన్సిబిలిటీ ఆడియన్స్ ఫీల్ అవుతారు. అది ఎక్కడో చోట రిఫరెన్స్‌లు వస్తాయి తర్వాత రోజుల్లో. అంటే కథ సెన్సిబుల్‌గా ఉండాలి. సొసైటీకి ఏదో మేరకు కనెక్ట్ అవ్వాలి. ఓకే. అంటే డే టు డే లైఫ్‌కి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్టివిటీ ఉంటూ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు ఆధునిక చిత్రం అనేది రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం వీళ్ళొచ్చిన తర్వాత అంతకు ముందున్న మూసల్ని మొదట బద్దలు కొట్టింది వాళ్ళే. అంటే ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనేటువంటి 2 డివిజన్‌లని మిక్స్ చేసి కమర్షియల్ సినిమాని ఆర్ట్ ఫార్మాట్‌లో చెప్పడం ఓకే. అనే దాన్ని వాళ్ళు పట్టుకొచ్చి చాలా దశాబ్దాలు అయిపోయినాయి. ఇప్పటికీ అంటే వర్మ దగ్గర పనిచేశాడు ఈయన. పైగా అజయ్ భూపతి. ఆయన ఆత్మని పట్టుకోకపోతే ఎలాగా? అందుకని ఈయన విచిత్రంగా పాత టెంప్లెట్‌లన్నీ వెతికేసి పట్టుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాడు. ఎస్. ఎస్. అందుకని ఏదో ఓ పాత సినిమా చూస్తున్న అనుభూతే కలుగుతుంది. కథలో రకరకాల సినిమాలు గుర్తొస్తాయి. కాకపోతే ఈ నేను ఇందాక చెప్పిన కొత్తదనాలు ఉండటం వల్ల నడిచింది. అలాగే మోహన్ బాబు లాంటి ఆర్టిస్ట్‌ని తీసుకున్నప్పుడు ఆయన నుంచి జనాలు కొంత ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌కొస్తారు. ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని అనుకుని థియేటర్‌కొస్తారు గదా! అలాంటి ఆ ఊహలకి అందనంత స్థాయిలోనైనా ఉండాలి. లేకపోతే కష్టం. డిసప్పాయింట్ అవుతారు. అలాంటి డిసప్పాయింట్‌మెంట్ కలిగేలాగా ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. కాకపోతే ఆ డిసప్పాయింట్‌మెంట్ 100కి 100% కలగకుండా మోహన్ బాబు అడ్డం పడ్డాడు. అడ్డం పడి తన నటనతో కొంత కాపాడాడు. ఓకే. కాపాడి నిలబెట్టాడు దాన్ని. అంటే మోహన్ బాబు గారు రీలాంచ్ సినిమా. ఓకే. ఆయన ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు 'పారడైజ్‌లో' Yes, sir. చేస్తున్నాడు. అవును. ఈ 'పారడైజ్' ఊపులో ఆ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. మేబీ ఆ సినిమాలో కూడా ఈ విలన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారేమో తెలీదు. ఆళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. ఓసారి కలిసి కనిపిస్తే జనాలకు ఒక ఫీస్ట్ వస్తుంది. అది కూడా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే ఎలిమెంటే అవుతుంది. ఓకే. మరి అలాంటి డిజైన్‌లో వెళ్తారేమో తెలీదు గానీ, మోహన్ బాబు గారు ఒక రకంగా రీలాంచ్ ఎనర్జిటిక్‌గా ఆయన ప్రెజెన్స్ అది బావుంది. అంటే మనకి పాత రోజుల్లో కొంచెం వయస్సు మళ్ళీ నిలబడటం లాంటి ఇబ్బందులు కూడా వస్తున్న టైంలో రంగారావు గారు కొన్ని క్యారెక్టర్‌లు చేశాడాయన. ఓకే. అంటే ఆయన కేంద్రంగా సినిమా నడుస్తుంది. హీరో, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళ హడావిడి నడుస్తూ ఉంటుంది. డ్యూయెట్లు, గొడవ అంతా. ఎస్ సార్. కానీ కథకి మూల స్తంభం ఈయనే అవుతాడు. అలా సత్యనారాయణ గారు కూడా కొన్ని సినిమాలు చేశాడు. సో, అలాంటి కథలతో వచ్చే డైరెక్టర్లు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని ఇండస్ట్రీకి మోహన్ బాబు గారు ఒక చిన్న అర్జీ పెట్టాడు. ఓకే. మరి దాని మీద ఎంతమంది స్పందిస్తారో చూడాలి. ఆయన రీలాంచ్ ప్రోగ్రాము, హీరో గారి లాంచింగ్ ప్రోగ్రామ్, హీరోయిన్ గారి లాంచింగ్ ప్రోగ్రామ్. ఎస్ సార్. ఇన్ని రకాలుగా అది సినిమా చూపులుగా నడిచింది ఆ సినిమా. ఎస్. ఎస్ సార్. డైరెక్టర్ గారేమో పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చూపులు నడిపినట్టే నడిపాడు సినిమాని. ఎస్. ఎస్. సార్ అట్లాగే అంటే అజయ్ భూపతి గారికి ఇంతకుముందు 'RX100' అండ్ 'మంగళవారం' సినిమాతో ఒక మంచి పేరుంది సార్. అంటే ఆ స్థాయి కాకుండా మంగళవారం సినిమాకి పెద్దగా పేరు అదేం రాలేదు. ఆయన 'మహాసముద్రం' అని ఇంకో సినిమా చేశాడు. అవును. అవును సార్. అది కూడా పెద్దగా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన వ్యవహారం ఏం కాదు. టేకింగ్ మీద తనకు ఒక కమాండ్ ఉందని ఆయన అనుకుంటారు. ఓకే. ఉంది కూడా. అంటే అది ఈ సినిమాలో కూడా కనిపించింది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ దాన్ని ఆర్గనైజ్ చేయటము, నడిపించడంలో కూడా ఆయనకు కొన్ని మెళకువలు ఉన్నాయి. ఓకే. అక్కడ వరకు ఓకే. కాకపోతే 'RX100' ఒకటే ఆయన చేసిన సినిమాల్లో కొంచెం డిఫరెంట్‌గా కనిపించే సినిమా. అది మేల్ యూత్‌ని టార్గెట్ చేశారు. మేల్ యూత్‌ని టార్గెట్ చేశారు. అది వర్కౌట్ అయింది. ఒక రకంగా మేల్ యూతే మోసారు. ఆ సినిమాకొచ్చిన డబ్బులు వాళ్ళిచ్చినవే. ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉంది మేల్ యూత్. ఎస్ సార్. వాళ్ళు ఆడపిల్లలతో పోటీ పడలేకపోతున్నారు అనేది వాస్తవం. వాళ్ళు అన్ని ఏరియాల్లోనూ విపరీతంగా ఎక్స్‌పోజరు దూసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని డైజెస్ట్ చేసుకునే కండిషన్‌లో మేల్ యూత్ లేదు. వాళ్ళు వాళ్ళ మీద అభాండాలు వేస్తున్నారు. నెపం వేస్తున్నారు. వాళ్ళు ట్రెడిషనల్‌గా ఉండటం లేదు అనేది వీళ్ళు వాళ్ళ మీద బురదేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు సాంప్రదాయవాదులుగా మారిపోయి వీళ్ళు మందు కొడుతూ వాళ్ళు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. సో, ఈ కల్ట్ బ్యాచ్‌ని కనెక్ట్ చేసుకుంది ఆ సినిమా. ఓకే. అంటే ఆడపిల్లలు మోసగాళ్ళు అనే విషయాన్ని చెప్పడం ద్వారా వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవటం. అలాంటి ప్రయత్నం 80స్‌లో కూడా ఒక ప్రయత్నం చేశాడు ఆయన.
ఏది తమిళ డైరెక్టర్ రాజేందర్ గారు. ఓకే. అది అప్పుడు వర్కౌట్ అయింది. సరే, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఆ గొడవ. ఆడపిల్లలు ముందుకు పరిగెడుతున్నారు, మగపిల్లలు వెనక్కి పరిగెడుతున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో సమాజం ఉంది. ఈ సమాజ చిత్రాన్ని కనెక్ట్ చేసుకున్నటువంటి సినిమాలు అవి. RX 100 కావచ్చు, బేబీ కావచ్చు. ఆ 2 సినిమాలు మేల్ యూత్ మోస్తే నడిచిన సినిమాలే. కనుక అదొకటే. మంగళవారం అనేది మళ్ళీ ఆయన ఏదో రకరకాల ఈ మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు ఆ ఏరియాలోకి కథను తీసుకెళ్లి నడిపే ప్రయత్నం ఏదో చేశాడు. కొంచెం హారర్ జానరు, భక్తి జానరు ఇవన్నీ మిక్స్ చేసి తమిళ డైరెక్టర్ పాత రోజుల్లో రామనారాయణ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ధోరణి సినిమా అది. ఓకే. అంతే తప్ప దానికి అది కాదు. మహాసముద్రం ఇంకేదో చేయాలనుకుంటే అది ఇంకోదో అయింది. టెక్నికల్ గా ఎట్లా ఉంది సార్ సినిమా? టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆ కథకు కావలసినటువంటివన్నీ సమకూర్చారు ప్రొడ్యూసర్ కిరణ్ గారు. అలాగే అశ్విని దత్ గారి సినిమాకి సమర్పకుడు. చందమామ కథలు అనే బ్యానర్ లో వచ్చిన సినిమా ఇది. అయితే అది కృష్ణ గారితో హిట్ సినిమాలు తీసిన చరిత్ర ఉంది ఆయనకి, అశ్విని దత్ గారికి. అగ్నిపర్వతం లాంటి సినిమాలు, అడవి సింహాలు ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక ఇదేంటంటే మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కూడా ఆయనే, రాజ్ కుమారుడు సినిమాకి. అందుకని ఆయన చేతుల మీదుగా ఈ కుర్రోడ్ని లాంచ్ చేస్తే బాగుంటుంది అనే పద్ధతిలో ఆయన ఇన్వాల్వ్ చేశారు. అలాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఆయన సమర్పకుడు, ఈయన ప్రొడ్యూసర్. సో ఆయన వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికి ప్రొడక్షన్ వైజ్ సినిమా డల్ గా ఉండకూడదు అని అనుకున్నారు. అది చేశారు. ఏం అడిగారు, దానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చారు వారు. ఆ క్వాలిటీ కనిపించింది తెర మీద, కనిపించింది. కాకపోతే అజయ్ భూపతి గారే ఇంకొంచెం బెటర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని ఈ కుర్రాన్ని లాంచ్ చేసి ఉంటే, అంటే స్టార్ ని పుట్టిస్తున్నాం అనేది కాకుండా నటుడిని పుట్టిస్తున్నాం అనే పద్ధతిలో కథను డిజైన్ చేసుకుంటే బాగుండేది. సో ఈ అనుభవం నుంచి జయకృష్ణ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఇప్పుడు మలయాళంలో వస్తున్నటువంటి చిన్న కాంట్రడక్షన్ మీద నడిచేటువంటి, ఒక ఎమోషన్ మీద నడిచే సినిమాలు వస్తున్నాయి. అలాంటి సబ్జెక్ట్ ఏదైనా ఎంచుకుని 2-3 సినిమాలు కొంచెం ఆయన తనని తాను ట్రైన్ చేసుకోగలిగితే నడుస్తాడు. అంటే ఒకటి, ఇలాంటి బ్యాకప్ ఉన్నటువంటి హీరోలకి వాళ్ళు ఫ్రెషర్స్ అయినప్పటికీ వాళ్ళకు ఒక అది నోన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సినిమాలు చూడటానికి ఒక బేసిక్ ఆడియన్స్ ఉంటారు. సినిమా బాగుంది అనే అభిప్రాయం బయటకు వస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. సో ఈ నోన్ ఫేస్ అనేటువంటి అడ్వాంటేజ్ని ఒక మంచి సినిమాతో కనెక్ట్ అయితే అలాంటి హీరోలు అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలందరూ పాన్ ఇండియా వేటలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ తో లాక్ అయిపోతున్నారు. అందుకని ఇలాంటి కుర్రాళ్ళు కొంచెం సెన్సిబుల్ సినిమాలు, సరదా సినిమాలు చేసుకుంటూ వెడితే, కొత్త తరహా ఐడియాలజీతో ఉన్న సినిమాలు చేసుకుంటూ వెడితే వాళ్ళు సినిమాలు ఎక్కువ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు ఒక సినిమాకి 5 ఏళ్లకు తీసుకునే రెమ్యూనరేషన్లు వీళ్ళు 5-6 సినిమాల మీద తీసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. కెరియర్ ని ఇలా డ్రైవ్ చేసుకోగలిగితే నటుడిగా కూడా ఎస్టాబ్లిష్ అవుతారు. ఇది గుణపాఠంగా తీసుకుని ఈ ప్రయత్నం చేయగలిగితే అతను నిలబడతాడు. అంటే మొదటి సినిమా అంటే ఎంతో కొంత నర్వస్నెస్ ఉంటుంది సార్. అంటే అది కాకుండా కూడా ఎంతో కొంత మెప్పించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా సార్? లేదు, తన ప్రయత్నం దాన్ని చేశాడు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది అనుభవంలో సెటరైట్ చేసుకోవాలి. అనుభవంలో సెటరైట్ చేసుకోవాలి. ఎడిటింగ్ కి సంబంధించిన ఇబ్బంది కూడా నడిచింది సినిమాలో. అయినప్పటికీ పర్వాలేదు అనిపించుకున్నాడు. సినిమా చూపుల్లో కొంత మార్కులు పడ్డాయి, అతనికి పడ్డాయి, ఆ అమ్మాయికి కూడా పడ్డాయి. తను రవీనా టాండన్ నుంచి వచ్చింది. తనకి తెలుగు మార్కెట్, తెలుగు సినిమా ధోరణులు ఎలాగూ తెలుసు కాబట్టి ఈ అమ్మాయి కొంత ముందస్తు జ్ఞానంతోనే ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ. తన యాక్టింగ్ బాగానే ఉంది సార్. పర్వాలేదు, గొప్పగా అని చెప్పలేం కానీ పర్వాలేదు. ఆ క్యారెక్టర్ కి ఏం కావాలో అక్కడ వరకు నడిపించింది అమ్మాయి. సో ఇది శ్రీనివాస మంగాపురం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క అన్న కొడుకైనటువంటి జయకృష్ణ గారి డెబ్యూట్ మూవీ. సో ఎలా ఉంది ఏంటి, అండ్ తను ఇంకా యాక్టింగ్ మెరుగుపరచుకోవాలి, ఇంకా కొన్ని సినిమాలు చేస్తూ మెల్లిగా యాక్టింగ్ మెరుగుపరచుకోవాలని సార్ చెప్తున్నా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.